లోకములోనికి వెలుగు వచ్చింది, కానీ ఆ వెలుగును మనుషులు ఏం చేయలేదంట, ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునద్దకు రాడు. తమ క్రియలు దుష్క్రియలుగా ఉన్నాయి అని సంగతి వారికి తెలుసు. ఎందుకంటే దేవుడు ప్రతివానికి జడ్జిమెంట్ పెట్టాడు, మనస్సాక్షిని తోటి పెట్టాడు. మన మనస్సాక్షిని బట్టి మనం చేసేది మంచైనా చెడైనా మేలైనా కీడైనా సమస్తం కూడా మనకి తెలుసు. ఒకసారి మనం అంటాం, నీ మనస్సాక్షిని బట్టి మాట్లాడు అని. అంటే ఏంటంటే మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. నువ్వు నేరం చేస్తే ఆ నేరారోపణ ఎవరు చేస్తారంటే 10 మంది మనుషులు వచ్చి నీ మీద ఏలుబెట్టి నువ్వు చేసేది తప్పు అని చెప్పక్కర్లా. ఎవరు చెప్తారు? మన మనస్సాక్షి చెప్తుంది. కాబట్టి మనం చేసే పనులు చెడ్డవి కాబట్టి ఆ చెడ్డ క్రియలు కప్పుకోవడానికి మనం ఏం చేస్తున్నామంట, వెలుగునొద్దకు రాక, అంటే యేసుక్రీస్తునొద్దకు రాక, ఆయనను అంగీకరించక. అందుకే ఆనాడు యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తును అంగీకరించాల. ఆయనను అనేక విధాలుగా మరి శ్రమలు పెట్టి ఆయనను సిలువకు అప్పగించిన వారు ఎవరంటే యూదా జనాంగం. కానీ వారు వెలుగు వద్దకు రావాలని చెప్పి దేవుడు నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. అందుకని మనుషులంటే ఏం చేస్తున్నారంట, వెలుగు వద్దకు రావట్లేదంట, కానీ దేని యొద్దకు వెళ్తున్నారు? చీకటి యొద్దకు వెళ్తున్నారు.